హాయ్ అండి. మన రెసిపీస్‌కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో మా బావ బర్త్‌డే రోజు నేను చేసిన స్పెషల్ ఏంటి అనేది నేను మీకు చూపిస్తున్నాను. మటన్ గ్రేవీ కర్రీ చేశానండి. అండ్ విత్ వెజిటబుల్ పులావ్ అనమాట. తనకి బాగా ఇష్టం మటన్ అంటే. అండ్ మా చిన్న పాపకి హెల్త్ బాగాలేదని మేము కొంచెమే తెచ్చుకున్నాం మటను. హాఫ్ కేజీ మటన్ తెచ్చుకొని గ్రేవీ కర్రీ చేసుకున్నాం. అది కూడా మా పాప పడుకున్నప్పుడు మా హస్బెండ్‌కి నేను పెట్టాను అనమాట. తను కూడా తన బర్త్‌డే రోజు ఫీల్ అవ్వకూడదు కదండీ! అందుకే అట్లా చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం ఉప్పు అండ్ కొంచెం పసుపు వేసుకొని మటన్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసేసుకొని శుభ్రం క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ ఈ వాటర్ అనేది కూడా మనం తీసేసి మళ్ళీ ఇంకొకసారి నార్మల్ వాటర్తో కడుక్కున్న తర్వాత ఇట్లా కడిగేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఒక టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇది మొత్తం కూడా బాగా కలిపేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు కానీ 2 గంటల సేపు, నేనైతే 2 గంటలు పెట్టానమాట. గంట సేపు, కనీసం గంట సేపు అయినా సరే పెట్టాలండి. మనకి ఇలా పెట్టిన తర్వాత నేను కుక్కర్లో వేసుకుంటున్నాను అనమాట. ఇట్లా వేసుకుంటే మనకి మంచిగా ఉంటుందన్నమాట. ముక్క సాఫ్ట్గా ఉడికిపోతుంది, చాలా బాగుంటుంది. అండ్ ఈ హాఫ్ కేజీ మటన్కి నేను వచ్చేసి 9 కూతులు పెట్టాను అనమాట. అంటే నా కుక్కర్ని బట్టి నేను పెట్టాను. అండ్ ముక్క అనేది మెత్తగా ఉడకాలన్నమాట. అప్పుడు దాకా కూడా పెట్టుకోవాలి. చాలామంది ముక్క అనేది కొంచెం మీడియంగా ఉడికేంత వరకు ఉంచుతారు. అలా కాదండి, ముక్క అనేది నా 90% కాదు, 95% మొత్తం ఉడికిపోవాలన్నమాట. అట్లా ఉండాలన్నమాట. దీంట్లోకి ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకున్న అండ్ ఒక బిర్యానీ ఆకు అండ్ కొన్ని మిరియాలు, ఒక 10-15 మిరియాలు అనమాట, ఒక స్టార్ పువ్వు, కొన్ని లవంగాలు, ఒక 5-6 లవంగాలు వేసేసుకుంటే ఇది జస్ట్ మనకి ఫ్లేవర్ కోసం అనమాట. జస్ట్ ఫ్లేవర్ కోసమే, స్పైస్ కోసం కాదు. అండ్ ఈలోపు కుక్కర్ పెట్టేశానండి. కుక్కర్ పెట్టేసేసి ఈలోపు నేను ఏం చేశానంటే పులావ్లోకి రైస్ అనేది నానబెట్టేసుకున్నాను. అండ్ ఇవన్నీ కూరగాయలన్నీ కూడా కట్ చేసేసుకున్నానండి. కూరగాయలు కట్ చేసేసుకొని అండ్ ఈలోపు మనకి ముక్క అనేది చక్కగా ఉడికిపోయిందనమాట. ఇట్లా నేను 9 కూతలు పెట్టేశాను. అండ్ నాకు మటన్ అనేది ఇక్కడ మరీ లేతగా ఉండదనమాట. చూడడానికి అలా కనబడుతుంది కానీ 9-10 కూతలు ఖచ్చితంగా ఉంచాలన్నమాట నాకు. అండ్ మీరైతే ఆంధ్ర సైడ్ ఉంటే ఖచ్చితంగా 4-5 కూతలకే ఉడికిపోతుందండి, భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఆయిల్ తీసుకుంటున్నాను. పాన్లోకి ఆయిల్ వచ్చేసి నేను పావు కప్పు తీసుకున్నాను. అండ్ పావు కప్పులో సగం కూడా తీసుకున్నాను అనమాట. ఇంచుమించుగా ఒక 60 గ్రామ్స్ ఉంటుంది ఆయిల్ అది. అండ్ ఇక్కడ చూపించే పలావ్ దినుసులు వేసుకుంటున్నానండి. ఆల్రెడీ వెజిటబుల్ పులావ్లో ఆల్రెడీ పులావ్ దినుసులు వేసేసుకున్నాను కదా, అందుకే దీంట్లోకి కొన్ని మాత్రమే తీసుకుంటున్నాను. ఇలాచి, లవంగాలు అండ్ ఒక స్టార్ పువ్వు, కొంచెం జీలకర్ర తీసుకున్నాను. అండ్ ఫ్లేవర్ కోసం ఒక బిర్యానీ ఆకు కూడా తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఆనియన్, మిర్చి పేస్ట్ అనమాట. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ, గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. హాఫ్ కేజీ మటనే కదండి, మీరు కావాలంటే మీడియం సైజు ఉల్లిపాయలు 2 కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇక్కడ ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం ఉప్పు వేస్తున్నాను అండ్ కొంచెం పసుపు కూడా వేస్తున్నాను అనమాట. మీరు ఒకసారి వేసి చూడండి, ఈ టిప్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుందండి. ఆనియన్ మనకి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట. లేకపోతే చాలాసేపు పడుతుంది, చాలా విసుకొచ్చేస్తుంది అనమాట. మనకి ఆనియన్ అనేది ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతున్నప్పుడు మనకి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. హాఫ్ కేజీ మటన్లోకి 2 టీ స్పూన్స్ కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకు అంటే నార్మల్ రైస్లోకి అయితే సరిపోదు, కానీ నేను పులావ్లోకి కాబట్టి ఆల్రెడీ దాంట్లో కొంచెం మనకి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి దీంట్లోకి 2 టీ స్పూన్స్ సరిపోతుంది. ఎప్పుడైనా సరే మనం వంట చేసినప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అదే మెయిన్ ఒక లక్షణం అనమాట కుకింగ్ వాళ్ళది. మనం నార్మల్ రైస్లోకి అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి అండ్ పులావ్ దినుసులు కూడా ఎక్కువ వేసుకోవాలి. అండ్ ఒకవేళ పలావులకి మనం వేసుకున్నట్లయితే స్పైస్ అనేది తగ్గించుకోవాలన్నమాట. అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే నా రైస్ ఆల్రెడీ మన ఛానల్లో పెట్టేశానండి. చాలా సింపుల్గా పిల్లలు కూడా తినేలాగా వెజిటబుల్ పులావ్ అనేది ఎలా చేయాలనేది పెట్టేశాను, ఒకసారి చూడండి. అండ్ మనకి మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత ఇలా మగ్గించుకున్న తర్వాత ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతున్నప్పుడు మనకి కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట. నేను స్క్రీన్ మీద ఇచ్చేస్తానండి, అన్నీ కూడా ప్రతిదీ కూడా ఒకసారి చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అనేది పెట్టేస్తాను, ఒకసారి చూడండి.
మనకి ఏమేం కావాలి అనేది క్లియర్గా నేను ఇస్తాను, ఏమేం వేయాలి అనేది. చాలా బాగుంటుంది ఈ మటర్ గ్రేవీ కర్రీ. మనకి ఎందులోకైనా సెట్ అయిపోతుంది అనమాట. నార్మల్ రైస్లోకి తినచ్చు, చపాతీలోకి తినచ్చు, బటర్ నాన్స్లోకి తినచ్చు, వెజిటబుల్ పులావ్లోకి తినచ్చు, దోశలోకి కూడా వేసుకొని తినచ్చు అండి. చాలామంది దోశలో కూడా మటన్ వేసుకొని తింటారు. అండ్ రాగి ముద్ద అంటారు కదండి, రాగి ముద్ద, జొన్న ముద్ద, వీటిల్లో కూడా మనకి ఈ గ్రేవీ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్న మటన్ని మొత్తం కూడా వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలండి. అండ్ వాటర్ ఆల్రెడీ ఉంటాయి, లేకపోయినా పర్వాలేదు, ఇక్కడ మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. మీకు ఒకవేళ వాటర్ లేనట్లయితే మీరు నేను చెప్పిన దానికన్నా కొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ లేకపోతే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను చెప్పినంత. నేను ఇక్కడ టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకున్నారు. ఒకవేళ మీకు మటన్లో వాటర్ లేకపోతే దానికి డబల్ యాడ్ చేసుకోండి, లేకపోతే నార్మల్గా 1 గ్లాస్ సరిపోతుంది. ఇది గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం నేను చేశాను. ఒకవేళ మీరు నార్మల్ రైస్లో తినేటట్టయితే మీరు 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోక్కర్లేదు. మటన్లో వాటర్ లేకపోతేనే యాడ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? ఇట్లా వాటర్ అనేది యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసుకొని మగ్గించేసుకోండి. నేను కారం సరిపోలేదని చెప్పి కారం 1 స్పూన్ వేసాను అనమాట ఇందాడ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత. ఇక్కడైతే నేను గరం మసాలా అనేది యాడ్ చేశానండి, 1 టీ స్పూను. నేను వచ్చేసి హోమ్ మేడ్ది యూజ్ చేశాను. మీరు కావాలన్నా బయట మటన్ మసాలా అని ప్యాకెట్స్ దొరుకుతాయి, అవి కావాలన్నా సరే యాడ్ చేసుకోడు. మా అత్తగారు అయితే అవే యాడ్ చేస్తుంది. నేనైతే బయట నుంచి ఎటువంటి ప్యాకెట్స్ అసలు తీసుకురాను. నాకు ఇలాంటివే ఇష్టం అనమాట, ఇంట్లో చేసుకోవడమే ఇష్టం. అందుకే నేను హోమ్ మేడే యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కొంచెం కొత్తిమీర వేసేసుకున్నానండి, అంతే అండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మటన్ గ్రేవీ కర్రీ అనమాట. చాలా వాటిలోకి కూడా మనం తినచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చాలా సింపుల్గా వెజిటబుల్ కర్రీ చేసే అంత సింపుల్గా అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పక్కా మీ హస్బెండ్ ఫిదా అయిపోతారనమాట, అంత బాగుంటుంది. నేనైతే పులావ్లోకి సర్వ్ చేసుకున్నాను. ఆల్రెడీ మీరు చూసారు కదా, ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పేశాను. అండ్ దీంట్లోకి ఆనియన్ ఖచ్చితంగా వేసుకుంటాను నేనైతే మాత్రం. మా ఫేవరెట్ అనమాట ఆనియన్. ఇక్కడ వచ్చేసి మా పెద్దోడు పులావ్ తింటుందనమాట. వాళ్ళ చెల్లి అయితే నిద్రపోతుంది, తనకు అసలు బాగాలేదు, అందుకే పెట్టకూడదని డిసైడ్ అయ్యాము. అండ్ ఇక్కడ వచ్చేసి మా బావకు పెట్టేసిన తర్వాత నేను కూడా తినేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. ఎలా వచ్చిందో కామెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి ప్లీజ్. ఇక్కడైతే నేను ఈవినింగ్ మలైపూరి చేశాను. ఇది కోవా మలైపూరి అంటారు, గుంటూరు స్పెషల్ అనమాట. చాలా బాగుంటుంది అండ్ మా బావకి చాలా ఇష్టం అనమాట, అందుకే నేను చేశాను. అండ్ దీని యొక్క రెసిపీ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నేనైతే మండే, వెన్స్డే, సాటర్డే అనేది వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. అండ్ ఫ్రైడే రోజు లైవ్ అనేది కండక్ట్ చేయాలనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి.